విజయవాడ ఖ్యాతరాజుపేటలో జేపీ అపార్ట్మెంట్ వాసులు ఆందోళనకు దిగారు. నెల రోజులుగా డ్రైనేజ్ పొంగి పొర్లుతున్నా వీఎంసీ అధికారులు పట్టించుకోవటం లేదని, డ్రైనేజ్ వాటర్ వల్ల దోమల బెడద, దుర్వాసన ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీఎంసీ అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోతే నిరసన తెలియజేస్తామని హెచ్చరిస్తున్నారు అపార్ట్మెంట్ వాసులు. మేము ఏ బ్లాక్ జనప్రియ అపార్ట్మెంట్లో నివసించేటువంటి వాళ్ళం. నెల రోజుల నుంచి డ్రైనేజ్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. దోమలు ఎక్కువగా ఉన్నాయి. నడవడానికి బయటికి రావడానికి లేదు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కానీ వాళ్ళు ఏమీ రెస్పాన్స్ ఏమీ తీసుకోవట్లేదు. ఇదే కొనసాగితే ఈ అపార్ట్మెంట్ వాసులందరూ అనారోగ్యం బారై చనిపోవడం కూడా జరుగుతుంది అనుకుంటున్నాను. డ్రైనేజ్ సమస్య అనేది కంటిన్యూస్గా 10 సంవత్సరాల నుంచి ఎప్పుడన్నా మధ్యలో ఒక 2 నెలలు 3 నెలలు బాగుంటుంది, మళ్ళీ ఇంకొక 4 రోజుల తర్వాత మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. కంటిన్యూస్గా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నాము. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరకట్లేదు. విపరీతమైన స్మెల్, దోమలు పెరుగుతున్నాయి. ఈ దోమలు కుట్టి మలేరియా, డెంగ్యూ జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అధికారులు త్వరగా స్పందించాలని ఎన్నోసార్లు కోరుకున్నాము.